సుభాష్ పాలేకర్ గారి విధానంలో దశపర్ణి కషాయం తయారీ విధానం, వాడే విధానం, ఉపయోగాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా 200 లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి. అందులో 200 లీటర్ల నీళ్లు నింపుకొని 20 లీటర్ల గోమూత్రం, 2 కేజీల ఆవు పేడ తీసుకొని వీటన్నిటిని డ్రమ్ములో వేసి బాగా కలియదిప్పుకొని 2 గంటల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల మనకి దాంట్లో ఉన్న ఆల్కలాయిడ్స్ అనేటివి బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ అల్లం, 10 గ్రాముల ఇంగువ వేసి ఒక గోనె సంచి కప్పి నీడలో ఒక రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. మరుసటి రోజు 2 కేజీల పచ్చిమిరపకాయల గుజ్జు, 1/2 కేజీ నాటు వెల్లుల్లి గుజ్జు చేసుకొని వీటిని పక్కన ఉంచుకొని 1 కేజీ పొగాకు తీసుకొని ఈ మూడింటిని కూడా మరుసటి రోజు మనం ముందుగా తీసుకున్న డ్రమ్ములో వేసుకోవాలి. తర్వాత 2 కేజీల వేపాకు, 2 కేజీల కానుగ, 2 కేజీల సీతాఫలం, 2 కేజీల ఆముదం, 2 కేజీల ఉమ్మెత్త. ఈ 5 కూడా మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఆకులు. మిగిలిన 5 ఆకులు మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి వాడచ్చు. అవి ఏమేమంటే మారేడు, తులసి, బంతి, జిల్లేడు, మామిడి, జామ, బొప్పాయి, దానిమ్మ, వావిలి, పేలి, బేలాగున కొన్ని ఏరియాల్లో అత్త కోడలాకు అంటారు. అలాగే పసుపు అంటే పసుపు ఆకు, 2 కేజీల అల్లం ఆకు, గన్నేరు, మందారం, తుమ్మ, కాగితం పూలు, ఇలా 10 రకాల ఆకులతో ఈ కషాయాన్ని మనం తయారు చేసుకుని దీన్ని 30 నుండి 40 రోజులు సవ్య దిశలో రోజు పొద్దున సాయంత్రం సవ్య దిశలో తిప్పుతూ ఉండాలి. 30 నుంచి 40 రోజుల్లో మనకి కషాయం తయారవుతుంది. ఈ కషాయం అగ్న్యాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఈ కషాయాన్ని వాడుకోవచ్చు. మనకు చిన్న పురుగులు, పెద్ద పురుగులు అన్నీ కూడా ఈ కషాయంతో నివారించబడతాయి. ఈ కషాయాన్ని మనం 1 ఎకరాకి 6 నుండి 8 లీటర్లు వాడుకోవచ్చు. 200 లీటర్ల నీళ్ళు తీసుకొని దశపర్ణి కషాయాన్ని 6 నుండి 8 లీటర్లు మన పంట వయసును బట్టి 6 నుంచి 8 లీటర్లు 1 ఎకరానికి తీసుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ రకంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పురుగులు మరియు వైరస్ తెగుళ్లకు ఈ దశపర్ణి కషాయం బాగా పనిచేస్తుంది.